హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది నా బర్త్డే రోజు వ్లాగ్. ఏం చెప్పమంటారండి, నా బాధలో ఒక మంచి వీడియో షూట్ చేశాను. దానిలో అవి నాకు హ్యాపీ బర్త్డే కూడా చెప్తాడు. అసలు ఆ వీడియో ఏమైపోయిందో తెలియట్లేదు. ఎడిటింగ్లో చూసుకొని తెగ ఫీల్ అయిపోయాను. ఇది నాకు చాలా స్పెషల్ బర్త్డే, ఎందుకంటే నా కొడుకు నాకు హ్యాపీ బర్త్డే చెప్పాడు కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయాము. ఇంట్లో అసలు ఏ వంట పని లేదు. ఈరోజు అమావాస్య అవడం వల్ల అందరూ పెద్దలకు పెట్టుకుంటారు కదా, నాకు తెలీదు ఇంకా పిలితీర్థం ఇంత బిజీగా ఉంటుందని చెప్పి అస్సలు లోపలికి నడవడానికి కూడా దారి లేదు. ఈ కొత్త ఫోన్లో వీడియో తీస్తుంటే ఎక్కడ ఫోన్ పడిపోయిద్దో, ఎక్కడ స్క్రీన్ గార్డ్ కూడా లేదు కదా, చాలా భయం వేస్తుంది. ఫొటోస్ వీడియోస్ తీయడానికి కొత్త ఫోన్ తోటి చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాం కదా. సో శాంసంగ్ S25 ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. శివాలయానికి వెళ్ళడానికి అసలు ఫుల్ రష్ ఉంది. అప్పటికే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. టైం అప్పటికే 10 o'clock అయిపోయింది. ఇంకా ఉడిపి శ్రీనివాస్లో తిందాం అనుకున్నాము. ఇంక ఇక్కడ కొన్ని ఫుడ్ టిఫిన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చామని చెప్పాము మా వారికి. ఇక అవి కూడా పాపం పేషెన్స్గా ఏమి తినకుండా ఉన్నాడు, చాలా సహకరించాడు. ఇంతకీ నా కొత్త ఫోన్లో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి, బాగుందా? మా ఆయనకి నాకు అందరికీ బాగా నచ్చింది. చాలామంది డ్రీమ్ ఫోన్ అని కూడా కామెంట్ చేశారు, బాగుందని చెప్పారు. దాంతోపాటు నా డ్రెస్ చాలా బాగుంది, కాస్ట్ ఎంత పడింది అని కూడా అడుగుతూ ఉన్నారు. సో నా డ్రెస్ కాస్ట్ వచ్చేసి 700 పడిందండి, అంతే. ఇక మేము ఇక్కడ చూసారు కదా, టిఫిన్ అయితే ఇడ్లీ, గారె, మైసూర్ బజ్జీ ఇంకా కట్ పొంగల్ తీసుకున్నాము. ఇంక తీసుకొని కాసేపు ఆడుకున్న తర్వాత ఇక్కడ ఫోన్కి స్క్రీన్ కార్డ్ అయితే పెంచుకొని ఇంటికి వచ్చేసి ఇంకా ఫోన్ అంతా సెట్ చేసుకునే పనిలో ఉండడం వల్ల వీడియోస్ కూడా నేను ఎక్కువగా తీయలేకపోయాను. తర్వాత నేను ఈరోజు ఎడిటింగ్ చేసుకుంటే అసలు ఏం వీడియోస్ లేవేంట్రా బాబు అనిపించింది. బయటికి వెళ్ళేంత ఓపిక లేదు హవితోటి, అందుకని చెప్పి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గరలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది అంటే, ఇంకొకటి వచ్చేసి దమ్ బిర్యానీ, ఒకటి వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. అసలు చూసారు కదా ఎంత పెద్ద పీస్ ఉందో. హవికి ఉల్లిపాయలు తింటున్నాడు, చూసారు కదా. అయ్యగారు 2 చేతులకు 2 వాచీలు పెట్టుకొని, నేను మార్నింగ్ వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే నేను బ్లాక్ బీడ్స్ వేసుకున్నా, అదెందుకో నాకు కొంచెం హెవీగా అయిపోయినట్టు అనిపించింది, అందుకే నేను ఇట్లయితే చేంజ్ చేసుకున్నా. నా లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఈ డ్రెస్ కింద ప్యాంట్ కూడా వేరే డ్రెస్ తీసుకున్నా కదా, దాని మీద సెట్ చేసుకొని ఓన్లీ దుపట్టా కొన్నా. సో నా బర్త్డే అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 900, జ్యువెలరీ వచ్చేసి ఒక 300 to 400, మొత్తం ఒక 1300 లోపు అయిపోయిందనమాట. నేను మింత్రాలో ఒక డ్రెస్సే 1500కి పెట్టుకున్నా, దానికంటే దీని లుక్ కూడా. కౌన్ పట్టుకున్నావా? కౌ ఎక్కడ పట్టుకున్నావా? టైల్ తాక్ పట్టుకున్నావా? ఇక్కడ పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావు? పట్టుకుని ఏం చేసావు అప్పుడు? కళ్ళ తగ్గుకున్నావు. ఎట్లా కళ్ళ తగ్గుకున్నావు? ఇంకేం చేసావు తర్వాత ఏం చేసావు చెప్పు. తర్వాత ఏం చేసావు మనం? అక్కడికి ఏం చేసావు? ఏమన్నావు తల్లి? ఏమన్నావు? ఓం నమ శివాయ అన్నావా? తర్వాత ఏం చేసావు? టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? హనుమాన్, జై హనుమాన్. వెళ్ళాం, చూసా, దండం పెట్టుకున్నావు. అమ్మ నీకు బొట్టు పెట్టింది కదా, నాన్న కూడా బొట్టు పెట్టుకున్నాడు. లేదంట ఇప్పుడు 2:10 అయ్యింది. మాకు 2:45కి మూవీ ఉంది. సో మూవీకి అయితే స్టార్ట్ వెళ్తున్నాం. ఇంతకీ నా కొత్త ఫోన్లో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. సో నాకు చాలా భయంగా కూడా ఉంది. మార్నింగ్ స్క్రీన్ కార్డ్ వేయించాము, బ్యాక్ పౌచ్ ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదు. సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు మంచి ఫోటో దిగేసి బ్యాక్ పౌచ్కి ఫోటో ప్రింట్ తోటి చేయించుకుందాం అనుకుంటున్నా. అసలు ఆప్షన్ ఉందో లేదో కూడా నాకు తెలీదు, చూడాలి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో కోరికుంది, అది కూడా తీర్చుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి థియేటర్కి వెళ్ళడానికి ఒక 10 minutes టైం పడుతుంది. కొంచెం ముందే వెళ్దాము, ఎప్పుడు మూవీ స్టార్ట్ అయినాక వెళ్తాం కదా అని చెప్పి అయితే వెళ్తున్నా. అవి తల్లి హాయ్ చెప్పు. అన్నం తిన్నావా? డబ్బు తీసుకున్నావా? సరే జేబులో పెట్టుకుంటున్నావా? పెట్టుకో. బాహుబలి
అవి బిర్యానీ తినడు కాబట్టి పప్పు అన్నం అయితే వండేసి తినిపించేశాను. ఇంకా పడుకోలేదు, ఇంకా మూవీలో ఏమన్నా పడుకుంటాడా ఏంటా చూడాలి. ఇంకా థియేటర్కి వచ్చేసరికి ఇంకా టైం ఉంది కదా, ఇంకా వాళ్ళ లోనకైతే పంపించట్లేదు. ఈ ఒక్క థియేటర్లోనే ఆడుతుంది లిటిల్ హార్ట్స్ మూవీ. సో అందుకే అక్కడక్కడ నేను షార్ట్ వీడియోస్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. వీడియోలు ఎంత అస్సలు లేదని చెప్పేసి నాకైతే నా ఫోన్ క్లారిటీ సూపర్గా నచ్చింది. మూవీ కూడా బాగుంది. అసలు చూడనిస్తాడా లేదా అని ఒకటే టెన్షన్. అబ్బా ఫ్రంట్ క్యామ్కి ఫ్లాష్ లేదు, అయ్యో అని బాధపడిపోతున్నాను. మూవీ అయితే చూడొచ్చు, తిరుపతి మొత్తంలో ఈ ఒక్క థియేటర్లోనే ఆడుతుంది. ఇంకా మిరాయికి వెళ్దాం అనుకున్నాంలే కానీ వద్దు, కొంచెం ఫన్నీగా నవ్వుకునేలాగైతే బాగుండు కదా అని చెప్పి అయితే ఇంకా ఈ మూవీకి వెళ్ళాము. మా పెళ్ళైన కొత్తల్లో ఒక ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయన అయితే ట్రైన్ టు బ్యూజన్ మూవీకి తీసుకెళ్ళి ఫుల్ ఏడిపించాడు. మా ఆయన ఈ బర్త్డే నా జీవితంలోనే ఇదే నాకు కాస్ట్లీయెస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నాకు ఫోన్ కానీ వాచ్ కానీ అన్నీ అసలు ఇంత బాగా నేను ఎప్పుడు చేసుకోలేదు. మా మ్యారేజ్ అయిన 10 ఇయర్స్లో కూడా ఇదే మంచి బర్త్డే. అవితోటి హ్యాపీ బర్త్డే చెప్పించుకున్నాను. వీటన్నిటికంటే కూడా అవి హ్యాపీ బర్త్డే చెప్పడం ఇంకా గొప్ప విషయం. ఇక ఇంటర్వెల్ కూడా రాకముందే అవి ఏడుస్తున్నాడు అని చెప్పేసి పాప్కార్న్ అయితే తీసుకొచ్చారు. అస్సలు అబ్బా ఆట ఆడుకున్నాడులే. మా ముందు కొంచెం గ్యాప్ వచ్చింది, కింద కూర్చుంటాడు, కింద పడుకుంటాడు, దొర్లుతాడు. ఆ చీకట్లో అసలు ఏమీ కనిపించట్లేదు, నాకేమో భయం వేసిపోతుంది. అట్లుందనమాట. నా బర్త్డేకి చాలామంది నాకు విషెస్ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా కొత్త ఫోన్ ఎలాగుంది, అసలు ఎంత పెట్టుకున్నాం, ఈఎంఐ ఆప్షన్స్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అబ్బా రకరకాలుగా చేశాడు పాపం. నేను మాత్రం హవిని వదిలేసి నా పాటికి నేను సినిమా చూశాను, కానీ మా ఆయన మాత్రం హవిని చూసుకోవడం సరిపోయింది. పాప్కార్న్ తినడం ఏమో కానీ సగం పైన కిందే పారబోసేశాడు. మొత్తానికి ఈరోజు వ్లాగ్ అంతా అటు ఇటుగా అయితే షూట్ చేశాను. అస్సలు వంట చేసే పనే లేకుండా అయిపోయింది నాకు. ఇక మూవీ చూసి రిటర్న్లో ఇక్కడ కొబ్బరి నీళ్ళు అయితే తాగుదామని చెప్పి ఆగాము. కొబ్బరి నీళ్ళు తాగుతా అన్నాడు. సరే అని చెప్పి ఆగాము. ఈ హవి డ్రెస్ కూడా మేము ఆజియోలో తీసుకున్నాను హవికి. సో ఆ డ్రెస్ లింక్ కూడా ఎవరికైనా కావాలి అంటే ఇస్తాను, కింద చెక్ చేయండి. బాగుందంట, కొబ్బరి నీళ్ళు సూపర్గా ఉన్నాయంట. నా మెహందీ డిజైన్ చూసారా, నేను ఇయర్ బడ్స్తో పెట్టుకున్నాను. అంతకంటే ఇంకా ఫాస్టెస్ట్ ట్రెండియస్ట్ మెహందీ నాకు తెలిసి ఇంకెక్కడ ఉండదు, అంత బాగా కుదిరింది. మిడ్-నైట్ 12 పెట్టుకున్నా. సో కొబ్బరి బొండం తాగేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అప్పటికి 5:10 అట్లా అవుతుంది. ఇంటికి వెళ్దామా అంటే వద్దులే అని చెప్పి పార్క్ అయితే వెళ్దామని అడిగాను మా ఆయన్ని. సరే పార్క్కి తీసుకెళ్తాను అని చెప్పారు. కేక్ కట్ చేపిస్తానని అన్నారు, కానీ నేనే వద్దు అని చెప్పాను. కేక్ కటింగ్ వద్దు, ఏమీ వద్దు అని చెప్పి. నా ఇయర్ రింగ్స్ కూడా భలే ఉన్నాయి కదా హెవీగా. సో సింపుల్గా రెడీ అయినప్పుడు హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, లుక్ అంతా మారిపోయిద్ది. ఇంత హెవీ ఇయర్ రింగ్స్ ఇట్లాంటి మోడల్లో నేను పెట్టుకొని అసలు ఎప్పుడు పెట్టుకున్నాను కూడా నాకు గుర్తులేదు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మీషోలో ఈసారి భలే సెట్ అయ్యాయి. ఈరోజు సండే అవడం వల్ల పార్క్లో అస్సలు ఖాళీనే లేదు, ఏ బొమ్మలతో ఆడుకోవడానికి కూడా. అసలు ఏంటో నా వీడియో చూస్తే నాకే అసలు ఎంత బాగుందో కదా. అసలు మా ఆయన నాకు ఎంత మంచిగా సపోర్ట్ చేసి ఇవన్నీ కొనిపిస్తున్నారు. నేను కూడా మా ఆయనకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నిజం చెప్పినా మా ఆయన ఫోన్ ఛార్జింగ్ అసలు 1 hour కూడా ఉండదు, అయినా కూడా నాకే మంచి ఫోన్ కొనిపించారు. సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదులేండి. ఇంకా తర్వాత చిన్నగా ఇక్కడ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అవి అన్నీ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ పార్క్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇది ఎలిఫెంట్ అంటే ఇప్పుడు ఇది ఎక్కేసేయాలంట తొండం పట్టుకొని లాగుతున్నాడు. అది బొమ్మ కదా పాపం, భలే ఇన్నోసెంట్గా అనిపించింది. సో ఈ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది. నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్ అందరు విషెస్ చెప్పారు. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయకపోయినా సరే బర్త్డేకి విష్ చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లాగే నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేశారు, మా ఫ్యామిలీ కాల్ చేశారు, అందరూ విష్ చేసి చెప్పారు. నేనంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలా బాగా అనిపించింది. అసలు ఎంత మంచిగా యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మీరు అందరు కామెంట్స్ పెడితే భలే అనిపించిందండి. ఈ ఒక్క జారే బండ మాత్రం జారాడబ్బా అవి. ఇంకా అసలు ఎక్కడ ఆడుకునే వాటికి ఉయ్యాల దగ్గర ఎంతసేపు నుంచున్నామో అయినా సరే అస్సలు ఖాళీ లేదు. ఇంకా సరే ఇంకా కాసేపు ఆడుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. ఇక్కడ దిగేసిన తర్వాత ఇంకా చాలే ఇంటికి వెళ్ళిపోదామని అయితే అనిపించింది. సో ఇక్కడ కొన్ని మంచి మంచి ఫొటోస్ కూడా అయితే షూట్ చేసుకున్నాము. ఇక్కడ వేరే వాళ్ళది కూడా బర్త్డే అనుకుంటా, ఇంకా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా
ప్లెజెంట్గా, సైలెంట్గా, హ్యాపీగా మా ఫ్యామిలీ ముగ్గురం కలిసి ఇట్లయితే హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ డ్రెస్ నాకు కూడా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో మీరు పదే పదే అడుగుతుంటే నాకు ఓకే, నాకు కూడా మంచిగానే సెలక్షన్ కుదిరింది అనిపించింది. నిజం చెప్పాలంటే నాకు కాదు, మా ఆయనకి సెలక్షన్ బాగొచ్చు. ఇంకా మధ్యలో ఇక్కడ చాట్ ఉంటుంది అనమాట, వినాయక సాగర్ బయటనే చాట్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం బిర్యానీ కొంచెం మిగిలిపోయింది, సో అదే సరిపోయింది మాకు. ఇక్కడ చికెన్ రోలు లాస్ట్ టైం కూడా తీసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అదొకటి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. అబ్బా అసలు నా బర్త్డే రోజు మా ఆయనతో ఏ పని చేయలేదు, కనీసం వంట కూడా అస్సలు చేయొద్దు, నువ్వేం చేయొద్దు అని చెప్పేశాడు. అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో, ఈ రోజు అంతా ఇలా గడిచిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:45 అయిపోయింది. డిన్నర్కి అయితే మార్నింగ్ బిర్యానీ కొంచెం మిగిలింది, ఇప్పుడు రోల్ కూడా తీసుకొని వచ్చాం కదా, ఇక అదైతే తిందాం అనుకుంటున్నాం. అవి కూడా ఫ్రెష్ అయిపోయాడు, అవి పప్పు అన్నం పెట్టాను. సో మొత్తానికి ఈరోజంతా చాలా హ్యాపీగా గడిచింది. వంట చేయలేదు, స్టవ్వే ఆన్ చేయలేదు, అవికి ఒక్కదానికే నేను రైస్ వండాను, ఇంకంతే. సో చాలా హ్యాపీగా అయింది. ఇంకా మీరందరూ నాకు మంచిగా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. సో అందరికీ నేను రిప్లై ఇచ్చాను, మళ్ళీ కూడా చెప్తున్నా, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నా స్పెషల్ డేని ఇంకాస్త స్పెషల్ చేశారు మీరు. సో ఇంతకీ నా డ్రెస్ బాగుంది అని కూడా కామెంట్స్ అయితే చేశారు, చాలా థ్యాంక్స్ అండి. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇలాగే మీరు ముందు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ పుష్ప స్టెప్లు వేస్తున్నాడు హవి. అన్నం ఏం సరిగా తినట్లేదు, ఏంటో నబ్బా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాడు. ఇంక ఈ రోజంతా ఇట్లా అయిపోయింది. మెయిన్ అంతా ఫోన్ సెట్ చేసుకోవడం అదంతా సరిపోయిందనమాట. నాకు చాలా హెక్టిక్గా ఉంది. ఒకటి నాకు ఫోన్ పట్టుకొని ఏమన్నా చేయాలంటే భయం వేస్తుంది. దీనికి బ్యాక్ పౌచ్ కూడా లేదు, మార్నింగ్ ఫోన్ షాప్లో కూడా బ్యాక్ పౌచ్ లేదు అని చెప్పారు. ఇంకంతే చాలా భయంగా ఉంది. కానీ వ్లాగ్ ఇంత చిన్న వ్లాగ్ వచ్చిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు మీరు కూడా ఇంత చిన్న వ్లాగ్ ఎందుకు పెట్టారని అడుగుతారు, కానీ ఇంకేం చేయను. మేము రోల్ తెచ్చుకొని కూడా చాలా సేపు అయింది కానీ తినలేదు మేము. ఇక మా అత్తయ్య వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను, ఒక 1 hour మాట్లాడాను. ఇంకా అందరితో మాట్లాడి ఇంట్లో కొంచెం పని ఉంటే సో అది కూడా చేసుకొని హవికి ఫ్రెష్ చేసి ఇంకా నేను ఇప్పుడు తినేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ హవికి పడుకోబెడదామని ఎంత ట్రై చేసామో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, అయినా సరే పడుకోలేదు. ఇక పడుకునేలా లేడులే అని చెప్పేసి కిచెన్ అంతా షింక్లో అంట్లు, స్టవ్ ఒకటి క్లీన్ చేసేసుకున్నాను. సో నాకు ఛార్జర్ కూడా సపరేట్గా అయితే కొనుక్కోవాల్సి వచ్చింది. సో మొత్తానికి హ్యాపీ బర్త్డే చాలా చాలా హ్యాపీగా గడిచిందండి, నిజంగా చెప్తున్నా కదా. సో మీరందరూ నాకు మంచిగా బ్లెస్సింగ్స్ చేశారు. మా ఫ్యామిలీ అందరూ కూడా, మా హస్బెండ్ అండి, నా మెయిన్ బ్యాక్ బోన్ అంతా నా హస్బెండే. సో నేను ఏం చేయాలన్నా నాకు ఎంత సపోర్ట్ చేసి నన్ను ముందుకు పుష్ చేసి ఇదంతా చేస్తున్నందుకు నేనైతే చాలా గ్రేట్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా నన్ను ఇలాగే ముందు ఇంకా మంచిగా వ్యూస్, లైక్స్, కామెంట్స్, మంచి కంటెంట్తో రావడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి. ఇంతేనండి నా హ్యాపీ బర్త్డే. చాలా చెప్పాలనుకున్నా కానీ ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. ఇంతే ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్. బాయ్.